దేశంలో పలు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించింది. 3 రాష్ట్రాల్లో గవర్నర్లను బదిలీ చేసి 2 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియామకాలకు ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం మిజోరాం గవర్నర్గా ఉన్న డాక్టర్ కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్గా నియమితులయ్యారు. అలాగే బీహార్ గవర్నర్గా కొనసాగుతున్న రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కేరళ గవర్నర్గా, ప్రస్తుత కేరళ గవర్నర్గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను బీహార్కు బదిలీ చేశారు. మిజోరాం గవర్నర్గా జనరల్ విజయ్ కుమార్ సింగ్, మణిపూర్ గవర్నర్గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించినట్లుగా రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కంభంపాటి హరిబాబు ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చేశారు. తర్వాత అదే యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసి 1993వ సంవత్సరంలో స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఏపీ బీజేపీలో కీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్యేగాను, ఎంపీగాను సేవలందించారు. 2021 జూలైలో తొలిసారి ఆయన మిజోరాం గవర్నర్గా నియమితులయ్యారు. ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామాకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి తాజాగా ఆయన స్థానంలో హరిబాబును నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.